ముందు ఇక్కడ ఉండేది, ఇది పడేసి అదేంటది ఇబ్బంది. అది బీసీ హాస్టల్ సార్, అది ఇది ఒకటే, అది క్లోజ్ అయిపోయింది సార్. నేను రావడం వల్ల ఇది రీఓపెన్ అయింది. రెండు మిడ్ చేసి పెట్టారు ఇప్పుడు ఏం లేదా? అక్కడ వాళ్ళు ఇక్కడ ఎవరైనా చేరారా? కొంతమంది పిల్లలు జాయిన్ బీసీలు చేరారు సార్. పోతుంది నేను వేస్తాను సార్. ఇది గవర్నమెంట్ ల్యాండ్ అది గవర్నమెంటే సార్. బీసీ హాస్టల్ క్లోజ్ అయిపోయింది సార్ అది. ఇది మనమేమో రీఓపెన్ చేయడం వల్ల రిపేర్ అయ్యి జరిగి దావాజీగూడలో 4 ఉన్నాయండి గర్ల్స్ హాస్టల్స్. బాయ్స్ 20 టేబుల్స్ చెప్పేస్తారు సార్. అదే ఏ క్లాస్? 4th క్లాస్లో జాయిన్ అయ్యారు సార్. మన దగ్గర 7th క్లాస్. మీ గురించి చెప్పు సార్. My father name is Sri Ram Krishna. My mother name is Sri Sodharani. My father is a carpenter. My mother is working in Sri Balaji Sweets. I am from Kamuru, Vijayawada. I am becoming a carpenter. వెరీ గుడ్. ఎలా ఉన్నాయి భోజనాలు ఇక్కడ? స్కూల్లో ఎలా ఉన్నాయి? ఎక్కడ బాగున్నాయి? హాస్టల్లో బాగున్నాయా? వెరీ గుడ్. మీరు వారానికి ఎన్ని ఎగ్స్ తింటారు? మీరు ఇంటెలిజెన్స్ అయితే నా క్వశ్చన్ పట్టుకోవాలి. వారానికి ఎన్ని ఎగ్స్ తింటారు? ఎందుకు 2 సార్లు అడుగుతా ఉన్నా? ఏదో మతలబు ఉంది కదా. నా క్వశ్చన్ అర్థం చేసుకోవాలి మీరు. వారానికి ఎన్ని ఎగ్స్ తింటారు మీరు? 11 లేవురా పని. క్లాప్స్ కొట్టండి అంతా. ఎన్ని గుడ్డు తింటారు? అర్థమైందా? ఎప్పటికీ నేను ఎందుకు అడిగానంటే 10, 11, 6 అనేది కాదు, అడిగే ప్రశ్నను అర్థం చేసుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు చదివేటప్పుడు, రేపు ఎగ్జామ్స్ పెట్టేటప్పుడు ఆ క్వశ్చన్స్ కరెక్ట్గా చదివితేనే దానికి కరెక్ట్ ఆన్సర్ రాస్తాం. ఒక క్వశ్చన్కి ఒక ఆన్సర్ రాస్తే ఏమవుతుంది? మార్కులు రావు, ఫెయిల్ అవుతారు. అవునా? కాబట్టి క్వశ్చన్ బాగా అర్థం చేసుకోవాలా. నేను 3 సార్లు అడిగా. 3 సార్లు అడిగారే ఎందుకు అడుగుతా ఉన్నాడు సారు అని కొంచెం ఆలోచించాలి మీరు. అర్థమైందా? ఓకే. స్కూల్లో ఎన్ని? 5 6 days కదా. ఏమిస్తారు శనివారం? స్వీట్ బాత్, పొంగల్. ఓకే. స్కూల్లో భోజనాలు బాగుంటున్నాయా? బాగానే టేస్ట్ ఉంటాయా? మీకు వారానికి ట్వైస్ చికెన్ వస్తుందా? వారానికి ట్వైస్ వస్తుందా? ముందే చెప్పాను నేను మీకు. ఏమని? క్వశ్చన్ బాగా అర్థం చేసుకోండి. ట్వైస్ అంటే, థ్రైస్ అంటే, మరి మీరు ఇంగ్లీష్ మీడియం చదువుతా ఉన్నారు, మంచి ఇంగ్లీష్లో సమాధానాలు చెప్పారు నాకు, మీ ఎయిమ్స్. మరి అర్థం చేసుకోవాలి కదా. థ్రైస్ ఇస్తున్నారా? ఎగ్స్ 6 వస్తున్నాయా వీక్లీ? భోజనాలు బాగున్నాయా? మీ సార్ అంటే బాగా ఇష్టమా మీకు? బాగా చూసుకుంటారా? మీరు ఎంతో కష్టపడి ఇక్కడికి వచ్చారు, అవునా? ఇక్కడ మీకు మంచి వస్తుంది, మంచి స్టడీ హాలు, పడుకోవడానికి మంచి బ్రహ్మాండంగా ఉంది కింద. మీ 63 మందికి బాగుంది ఇక్కడ, సరిపోతుంది. అలాంటి బిల్డింగ్స్ ఉన్నాయి అన్నీ బయట. ఇక్కడ ఈ బిల్డింగ్ వచ్చింది, సంతోషం మీకు. మీకు చాలా అదృష్టం. చాలా ఎక్కువ హాస్టల్స్లో అలాగే ఉన్నాయి బిల్డింగ్స్. ఇంత మంచి బిల్డింగ్ ఎక్కడా లేదు, బాగుంది. మీ సార్ కూడా బాగా ఇంట్రెస్ట్గా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. మీరు మంచిగా ఇంకా 560, 570 మార్క్స్ తెచ్చుకొని మంచిగా మీ సార్కి అయితేనేంటి ఈ హాస్టల్కి మంచి పేరు తీసుకురావాలి. మీ సార్ కూడా ప్రౌడ్గా చెప్తారు మాలాంటి వాళ్ళు వస్తే కనుక, సార్ 552 వచ్చినాయి సార్ లాస్ట్ ఇయర్ అని. అట్లా 560 వచ్చినాయి సార్, 570 వచ్చినాయి సార్ అంటే మాకు
ఆ రెస్పెక్ట్ పెరుగుతుంది, ఆ వార్డెన్ సార్ మీద రెస్పెక్ట్ పెరుగుతుంది మాకు. ఎందుకంటే ఓ ఇన్ని మార్క్స్ వచ్చినాయంటే ఈయన కష్టం ఉంది, ఈయన కృషి ఉంది అనేది మాకు అర్థమవుతుంది. ఆ రెస్పెక్ట్ ఇప్పించే దానికోసమైనా సరే మీ సార్ మీద ప్రేమ ఉంటే కనుక బాగా చదివి ఇంకా ఎక్కువ మార్కులు తెప్పియాలి. 10th క్లాస్ ఎగ్జామ్ టైంలో ఎన్ని గంటలకు వస్తున్నామా నేను? 5 వచ్చి చదివిస్తూ ఉంటారు. వీళ్ళకి ట్యూటర్స్ ఉంటారు, ట్యూటర్స్ ఉన్నారు సార్. ఇద్దరు ఉన్నారా? ఇద్దరు ఉన్నారు సార్. రెండు సబ్జెక్ట్స్ సార్. లాస్ట్ ఇయర్ కూడా వాళ్ళే సార్, గవర్నమెంట్ స్కూల్లో టీచర్స్ సార్. వాళ్ళు బాగా చెప్తారు సార్. వెరీ గుడ్. అందరూ చెప్తా ఉంటారా? ఓన్లీ 10th 9th 10th చెప్తాను సార్. అయితే రీసెంట్ గా ఒక రిటైర్డ్ హెచ్ఎం గారు ఇంగ్లీష్ చెప్తానని రేపటి నుండి ఆయన వాలంటీర్ చెప్తున్నాను. అంటే రోజు డైలీ వాకింగ్ వస్తారు సార్. మార్నింగ్ వీలు పడదు నాకు, ఈవినింగ్ వస్తాను నేను డైలీ. 1 hour నాకు ఇవ్వండి అడిగారు సార్. బాగా చదువుకోండి అమ్మా. జీరా రైస్ కూడా చాలా బాగా చేశారు వంట వాళ్ళు. బాగా మంచిగా చదువుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుంది. ఓకేనా? మీ పేరండి? ఇజ్రాయెల్ ప్రకాష్ సార్. ఇజ్రాయెల్ గారు, కంగ్రాచులేషన్స్, బాగా చేస్తా ఉన్నారు. లిటిల్ డాక్టర్స్ నుంచోనమ్మా. ఏమి లిటిల్ డాక్టర్స్ అంటే చెప్పండి సార్, మీరు ఏం చేస్తారు సార్? చెప్పండి. ఏంటి? మీ ముగ్గురా ఈ హాస్టల్? ముగ్గురు డాక్టర్లు అవుతూ ఉన్నారు సార్. అందుకని లిటిల్ డాక్టర్లు పెట్టారు. వీడు బికమ్ ఏ కలెక్టర్ అన్నాడండి. గుడ్. మంచి ఏం పెట్టుకోండి మీరు. ఫలాంది కావాలా అని ఒక ఏం పెట్టుకోవాలి మీరు. ఆ గోల్ పెట్టుకుంటేనే మీరు రీచ్ అవుతారు. ఓకేనా? లిటిల్ ఇంజనీర్స్ నుంచోనమ్మా. ఇంజనీర్లు నుంచోండి. మీరేం చేస్తారు సార్ చెప్పండి. లిటిల్ ఇంజనీర్స్ సార్. ఇంజనీర్స్. ఓకే. సిఐడి ఆఫీసర్ నుంచోండి. మీరేమవుతారు? వాళ్ళు సిఐడి ఆఫీసర్ దగ్గర. స్కూల్ లీడర్ నుంచోనమ్మా. ఏం వాట్ ఈస్ యువర్ డ్యూటీస్? ఎవరన్నా మధ్యలో పీరియడ్లు మానేసిన, ఒకవేళ బయటకు వెళ్ళినా, అక్కడ స్కూల్లో భోజనం చేయకపోయినా నాకు ప్రతిరోజు. ఓకే. మనకు ఇప్పుడు లాస్ట్ ఇయర్ కొంచెం లావు బియ్యం వచ్చేటివి, ఇప్పుడు సన్న బియ్యం వస్తున్నాయి. చాలా బాగుంటుంది భోజనం కూడా. దాంట్లో విటమిన్స్ కలుపుతూ ఉన్నారు మీకు ఆరోగ్యం కోసం. ఓకే, ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. ఓకే, ఓకేనండి. ఓకే, ఇజ్రాయెల్ ప్రకాష్, వెరీ గుడ్.